Yes. Yes. In yesterday's exam, any new bit, any different one is there. మీరు చేసేటప్పుడు ఏదన్నా ఇది చెప్పించుకోవాలని ఉంది ఒక్కసారి అడగండి. నిన్నటి ఎగ్జామ్లో డౌట్ ఉంది, చదువు. సెకండ్ ఆప్షన్ ఏంటి? యు నో ద మీనింగ్ ఆఫ్ ది అబ్సల్యూట్ చేంజెస్ అంటే మిన్నే మీన్ డీవియేషన్లో అబ్సల్యూట్ డిఫరెన్సెస్ అంటే చెప్పుకున్నా. నెగిటివ్ డీవియేషన్ పాజిటివ్గా రాయటం. యాక్చువల్గా అయితే ద కరెక్ట్, కొన్ని సందర్భాల్లో బి జరుగుతుంది కానీ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏనే అవుతుంది. రేషియోస్ అండ్ పర్సంటేజెస్. ఇంకేమన్నా అడగాల్సిన ఉంటాయి అంటే వాడు ఏది ఇచ్చాడో నాకు తెలియదు కానీ ఏ ఎగ్జాక్ట్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో బి. ఒకసారి క్యూ వచ్చిన తర్వాత వాల్యుయేషన్ అయిన తర్వాత నన్ను అడగండి. ఇంకా చదువు చదువు. ఏమిచ్చాడు అబ్జర్వేషన్స్? ఆర్డర్లో చెప్పు. ఫస్ట్ది 5, ఫస్ట్ది -9, తర్వాతది నెక్స్ట్ 3, 5, 9, 11, 15, 25. కూర్చో. యాక్చువల్గా ఈ లెక్కకి వాడు 3 అడిగాడు. 3 కనుక్కోమని అడిగాడు. జనరల్గా అలా అడగకూడదు, ఏదో ఒకటే 1 మార్క్ అని అడగకూడదు. అయినా చేద్దాం. ఇక్కడ వాల్యూస్ వచ్చి 8 ఉన్నాయి. n ఈజ్ 8. Q1 ఈజ్ నథింగ్ బట్ n+1/4 వాల్యూ. అంటే 8+1/4, 9/4 వాల్యూ Q1. 9/4 అంటే 2.25 వాల్యూ. దాన్ని ఎలా రాయచ్చో చెప్పాను. సెకండ్ వాల్యూ -2 ప్లస్ ఫ్రాక్షన్ 0.25 ఇంటూ థర్డ్ వాల్యూ 3 మైనస్ ఆఫ్ -2. థర్డ్ వాల్యూ మైనస్ సెకండ్ వాల్యూ. ఇట్ ఈజ్ -2 ప్లస్ 0.25 ఇంటూ ఇట్ ఈజ్ నథింగ్ బట్ 5. ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయ్యి 3 + 2 5. It is nothing but -2 plus 0.25 into 5, 1.25. The answer is -0.75. ఇది Q1. Q2 కావాలంటే డైరెక్ట్గా మిడిల్ 2 వాల్యూస్కి యావరేజ్ కడదాం. మిడిల్ 2 వాల్యూస్ అంటే 5 and 9. ఈ రెండుకి యావరేజ్ కడితే 7 వస్తుంది. 2 కూడితే టోటల్ 14. 14/2 7 వస్తుంది. ఈ రెండింటిని బట్టి ఆప్షన్ తెలుస్తుందా? అయితే చేద్దాం. Q3 కూడా కావాలంటున్నావు. ఓకే. Q3 అంటే 3 ఇంటూ n+1/4 వాల్యూ. ఆల్రెడీ n+1/4 అంటే 2.25. 3 ఇంటూ 2.25 వాల్యూ. 3 ఇంటూ 2.25 వాల్యూ 7.25 వాల్యూ అవుతుంది. అయితే ఫార్ములా ప్రకారం సెవెంత్ వాల్యూ అంటే మనకి 15 ప్లస్ 0.2, అదేనా 15 అయినా 6.75
6.75th వాల్యూ అంటే 6th వాల్యూ 11 ప్లస్ 0.75 ఇంటూ 15 మైనస్ 11 4. దిస్ ఈజ్ నథింగ్ బట్ 11 ప్లస్ ఇది సింప్లిఫికేషన్లో 3 అవుతుంది. ఆన్సర్ వచ్చి 14 అవుతుంది. ఆప్షన్స్లో అప్పుడు ఏం చేయాలంటే నియరెస్ట్ పెట్టాలి. అంటే మూడిటికి ఏది ఇప్పుడు 14 వచ్చింది అంటే నీకు ఆప్షన్స్లో Q1 ఏమో -0.75 ఉండాలి. ఉందా? దేనిలో ఉంది? అన్నిట్లలో ఉందా? రెండిట్లలో ఉంది. Q2 7 రెండిట్లలో ఉందా? ఓకే. Q3 14 ఏ డీలో అయితే ఏ పెట్టాలి. ఎందుకంటే 14కి దగ్గరగా ఉన్నది అదే కాబట్టి అది పెట్టండి. యాక్చువల్గా వాడు చేసిన తప్పు అయినా నన్ను లేదు కాబట్టి ఏ పెట్టాలి. ఏది దగ్గరగా ఉంటే అది. ఇంకా ఓకే నాన్న ఒకసారి వినండి. నన్ను లాస్ట్ బెంచెస్ కొద్దిగా ఇన్వాల్వ్ అవ్వండి. అనవసరంగా మాట అనిపించుకోవద్దు. లోక్యా నిన్న ఒక 2 ఇంపార్టెంట్ థియరీ బిట్లను మర్చిపోయాను. అంటే అన్నీ చెప్పాను. నేను చెప్పిన తర్వాత యూ వెరిఫై ద నోట్స్ అండ్ యూ ఆస్క్ వాట్ ఎవర్ నాట్ కవర్డ్. అప్పుడు కాకపోయినా తర్వాత అయినా అడగండి. నేను అర్థమాటిక్ మీన్లో నేను 2 మర్చిపోయినట్టుగా నాకు అనిపించింది. రెండిటికి 3 యారోలు పెట్టేస్తా, రెండిటికి 3 యారోస్. ఒక ప్రాపర్టీ ఏంటంటే అర్థమాటిక్ మీన్లో చాలా ఇంపార్టెంట్, రిపీటెడ్గా అడిగేది. సమ్ ఆఫ్ డీవియేషన్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఫ్రమ్ ఏఎం, సమ్ ఆఫ్ డీవియేషన్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఫ్రమ్ ఏఎం ఈజ్ ఎంత? అది నేను టచ్ చేయాల. చెప్పిన ప్రాపర్టీలో అది టచ్. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్నే సింబాలిక్గా ఎలా రాస్తారో కూడా చెప్తాను. సమ్ ఆఫ్ సిగ్మా, డీవియేషన్ డిఫరెన్స్, అబ్జర్వేషన్స్ xi టేకెన్ ఫ్రమ్ మీన్ x బార్, దిస్ ఈజ్ నథింగ్ బట్ 0. సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. వెయిట్, xi అని చెప్పి నేను కొన్ని వాల్యూలు తీసుకుంటున్నా. చూడు, 5, 11, 9, 16, 4 ఇలా ఒక 5 వాల్యూలు తీసుకున్నాను. వీటి టోటల్ చూస్తే ఐ థింక్ 45 వస్తుంది. అప్పుడు మీన్ 45/5 9 అవుతుంది. ఇప్పుడు మనం ఎక్సైల్లో నుంచి మీన్ తీసేద్దాం. ప్రతి వాల్యూలో నుంచి మీన్ని తీసేద్దాం. అంటే ప్రతి వాల్యూలో నుంచి 9 తీసేద్దాం. తీసి టోటల్ 0 వస్తుందో లేదో చెక్ చేద్దాం. 5కి 9కి డిఫరెన్స్ -4, 11 - 9 -2, 0 +2. 16లో నుంచి 9 పోతే 7, 14లో నుంచి 9 పోతే -5. మీరు గ్యారంటీగా ఈ టోటల్ 0 వస్తుంది. ఎందుకంటే పాజిటివ్నేమో 7 + 2 9 అవుతుంది, నెగిటివ్ వచ్చి -4, -5, -9 అవుతుంది. టోటల్గా 0 వచ్చింది. మీరు అనుకోవచ్చు నేను కన్వీనియంట్గా అలా వాల్యూలు రాశానేమో అని డౌట్ రావచ్చు 0 అయ్యేట్టుగా. మీరింటికెళ్ళి ఎక్సైలు ఏవైనా తీసుకోండి, ఈ xi - x బార్ 0 అవ్వాలి. అవ్వలేదు అంటే దట్ ఈజ్ అవర్ మిస్టేక్, ఇట్ ఈస్ నాట్ ద మిస్టేక్ ఆఫ్ ది ప్రాపర్టీ. ఒక ప్రాపర్టీ చెప్పాడంటే ఇట్ హోల్డ్స్ ఫర్ ఎనీ డేటా. ఇఫ్ ఇట్ డజంట్ హోల్డ్, ఇట్ ఈస్ అవర్ మిస్టేక్, నాట్ ద మిస్టేక్ ఆఫ్ ది ప్రాపర్టీ ఇన్ మ్యాథమెటిక్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చి చూడండి, చాలా ఇంపార్టెంట్. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్
differences, sum of squares of deviation of, sum of squares of deviation of observations taken from AM is minimum, బాగా గుర్తుపెట్టుకో. రేపు ఎగ్జామ్లో సమ్ ఆఫ్ స్క్వేర్స్ అన్నాడా లేదా సమ్ ఆఫ్ అని వదిలేశాడా? స్క్వేర్స్ అన్నప్పుడేమో మినిమం పెట్టాలి, స్క్వేర్స్ లేకపోతే 0 పెట్టాలి. ఇది రెండో ప్రాపర్టీ. మాస్టర్ దీని అర్థం ఏంటి విను. ఇందాకడ పై ఎగ్జాంపుల్లో నేను ఎక్స్ఐలో నుంచి మీన్ తీసేసా. ఇప్పుడు వాటిని స్క్వేర్ చేయి, ఆ వాల్యూలను స్క్వేర్ చేయి. xi మైనస్ ఎక్స్ బార్ వాల్యూలని స్క్వేర్ చేయి. -4ని స్క్వేర్ చేస్తే 16, 4, 0, 49, 25, 94 అనుకుంటా కదా. ఇప్పుడు ఈ ప్రాపర్టీ గొప్పతనం ఏంటంటే, నేను చెప్పిన ఈ సెకండ్ ప్రాపర్టీ గొప్పతనం ఏంటంటే, పై డేటాకి నేను 9 తీసేసి మీన్ తీసేసి స్క్వేర్ చేస్తే 94 వచ్చింది. మీరింటికెళ్ళి 9 కాకుండా ఇంకా వేరే ఏ అబ్జర్వేషన్ నుంచి అయినా తీసేయండి. తీసేస్తే గ్యారంటీగా టోటల్ ఈ 94 కన్నా ఎక్కువ ఉంటుంది. అది ఈ ప్రాపర్టీ యొక్క ఇంపార్టెన్స్. నీ దగ్గరున్న వాల్యూల్లో నుంచి ఏఎం తీసేసి స్క్వేర్ చేస్తే వచ్చిన టోటల్ మిగతా ఏ నెంబర్ టోటల్కైనా ఇది చిన్నది ఉంటుంది. అందుకే దీని ప్రాపర్టీ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ డీవియేషన్స్ ఆఫ్ అబ్జర్వేషన్స్ టేకెన్ ఫ్రమ్ ఏఎం ఈజ్ మినిమం. మీరు కావాలంటే చెక్ చేసుకుని చూడొచ్చు. మీరు 9 కాకుండా ఇంకేదైనా తీసేసి స్క్వేర్ చేసి చూడండి. ద టోటల్ మస్ట్ బి గ్రేటర్ దాన్ 94. ఓకే, ఇది ఈ రెండు ప్రాపర్టీల యొక్క ఇంపార్టెన్స్. నేను టచ్ చేయటానికి గుర్తులేదు. సో దిస్ ఈజ్ అనదర్ వన్. నాన్న, ఇక మీన్ డీవియేషన్ కంప్లీట్ అయిపోయింది. రెండు థియరీ పాయింట్లు ఉన్నాయి. అదేంటంటే విను. నీకు మీన్ డీవియేషన్ ఫార్ములా ఇందా చెప్పాను గుర్తుంటే, సమ్మేషన్ మాడ్ xi మైనస్ ఏ బై ఎన్. అందరూ వినండి. ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటంటే, ఈ ఒక్క ఫార్ములాలోనే మాడ్యులస్ వాడతాం, మిగతా దేంట్లోనూ మాడ్యులస్ వాడదాం. అందుకే దీనిలో ఉన్న లక్షణం, ఇట్ కన్సిడర్స్, వినండి, ఇట్ కన్సిడర్స్ అబ్సల్యూట్ డీవియేషన్స్. ఇట్ కన్సిడర్స్ అబ్సల్యూట్ డీవియేషన్స్ అంటే ఏంటంటే, నెగిటివ్ డిఫరెన్స్ వచ్చినా వీ మేక్ ఇట్ యాజ్ పాజిటివ్. అలా చేయటాన్నే మాడ్యులస్ అంటారు. దాన్నే అబ్సల్యూట్ డీవియేషన్ అంటారు. కాబట్టి అన్ని ఫార్ములాల్లోకి ఈ ఫార్ములాలో వీ కన్సిడర్ అబ్సల్యూట్ డీవియేషన్స్. మొన్న పరీక్షల్లో ఇలా అడిగాడు, ఎక్కువగా ఇది అడుగుతాడు, విచ్ మెథడ్ కన్సిడర్స్ ది అబ్సల్యూట్ డీవియేషన్ అని. రేంజ్ క్యూడి ఎండి ఎస్టీ అంటాడు, మనం ఎండి రాస్తాం. కానీ ఒక ఎగ్జామ్లో ఇలా అడిగాడు, విచ్ ఈజ్ ఏ అబ్సల్యూట్ మెజర్ అన్నాడు. బాగా గుర్తుపెట్టుకో, విచ్ ఈజ్ ఏ అబ్సల్యూట్ మెజర్ అన్నాడు. రేంజ్ క్యూడి ఎండి ఎస్టీ ఆల్ ఆఫ్ దీస్ అన్నాడు. అందరూ ఎండి పెట్టారు. కానీ అర్థం తెలుసుకో, ఇందాకడిది ఏంటంటే విచ్ ఈజ్ బేస్డ్ ఆన్ అబ్సల్యూట్ డీవియేషన్. అంటే దేనిలో నెగిటివ్ డిఫరెన్స్ వచ్చినా పాజిటివ్ తీసుకుంటారు అన్నప్పుడు ఎండి. రెండో క్వశ్చన్, విచ్ ఈజ్ ఏ అబ్సల్యూట్ మెజర్. అన్నీ కూడా అబ్సల్యూట్ మెజర్లే. రేంజ్ క్యూడి, ఎందుకంటే ఏది నెగిటివ్ ఆన్సర్ రాదు. ఏ లెక్కైనా చెయ్యి, డిస్పర్షన్ నెగిటివ్ ఉండదు. అందుకే అన్నీ అబ్సల్యూట్ మెజర్సే. కానీ అబ్సల్యూట్ డిఫరెన్స్ తీసుకునేది మాత్రం ఎండి. కాబట్టి ఆ క్వశ్చన్ అడిగినప్పుడు కొద్ది క్లారిటీగా మీరు అర్థం చేసుకుని రాయాలి. ఇది ఫస్ట్ ప్రాపర్టీరా. రెండోది వినండి, నేను ఒక 10 వాల్యూస్ ఇచ్చి ఎండి కట్టమన్నా. దేని ద్వారా కట్టాలో నేను చెప్పల. వీడేం చేశాడంటే మీన్ని వాడుకొని ఎండి కట్టాడు. రెండో వాడు మీడియం ద్వారా కట్టాడు. మూడో వాడు మోడ్ వాడుకొని కట్టాడు.
ముగ్గురు 3 అప్రోచ్లు. 4గో వాడు వేరే నెంబర్లో కట్టాడు. ఈ 3 కాకుండా వేరేది కట్టాడు. ఎవరిష్టం కట్టచ్చు, ఎందుకంటే ఏ ఉందిగా. సో వీడేమో ఎండి త్రూ ఏఎం మీన్, వీడేమో మీడియన్, వాడేమో మోడ్, వాడేమో వేరే నెంబర్. మీ నలుగురు ఆన్సర్లలో రెండో వాడు కట్టింది తక్కువ వస్తుంది. అంటే ఎండి అబౌట్ మీడియన్ ఈజ్ ద మినిమం. సో నువ్వు మీడియన్ కాకుండా వేరేది కట్టించుడు, దానికన్నా ఎక్కువ ఉంటుంది. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఐఎమ్ కీపింగ్ 3 arrows ఫర్ ఇట్. ఎండి అబౌట్ మీడియన్. ఎండి అబౌట్ మీడియన్ ఈజ్ మినిమం అండ్ బెస్ట్. అదేంటండి బెస్ట్ అని ఎలా చెప్తారు? రే నేనే చెప్పా, ఒక డేటా మంచిదవ్వాలంటే డిస్పర్షన్ తక్కువ ఉండాలి, స్కాటర్నెస్ తక్కువ ఉండాలి, యావరేజ్ ఎక్కువ ఉండాలి. అప్పుడు ఆ డేటా బెస్ట్ అవుతుంది. కాబట్టి నీకు మీడియన్ ద్వారా తక్కువ వచ్చింది కాబట్టి, సో ఎండి అబౌట్ మీడియన్ మినిమం అవుతోంది కాబట్టి ఇట్ ఈస్ ద బెస్ట్ వన్. కాబట్టి రేపు పరీక్షల్లో నిన్ను ఎండి కట్టమని దేని ప్రకారమో చెప్పకపోతే యూ బెటర్ టు గో త్రూ మీడియన్. ఆర్ యూ క్లియర్ అబౌట్ ద 2 ప్రాపర్టీస్? ఓకే, ఇవాళ్లే ఎవరన్నా కొత్తగా వచ్చుంటే ఇక్కడి నుంచి మనం ఫాలో అవ్వచ్చు. ఓకే, let us see the next one, please. Quartile deviation. Nana vinandra. The another measure is nothing but the quartile deviation. Notes, path notes దగ్గర అసలు పెట్టుకోవద్దు, ఉంచంతే. నేను థియరీ చెప్పిన తర్వాత వెరిఫై చేయి కొత్తవి ఏమన్నా ఉన్నాయా లేదా, ఈరోజు కొత్తగా ఏదన్నా చెప్తే రాసుకో, అంతే. నువ్వు వింటూ ఉండు, నోట్స్ అప్పుడే చూడద్దు. క్వార్టైల్ డీవియేషన్కి ఫార్ములా వచ్చి Q3 మైనస్ Q1/2. ఫస్ట్ థర్డ్ క్వార్టైల్ మైనస్ ఫస్ట్ క్వార్టైల్ బై 2. అదే క్వార్టైల్ డీవియేషన్కి ఫార్ములా. మనం లెక్కలు చేస్తాం, చాలా చేస్తాం. వాడు అడిగేది ఎలా ఉంటుందో తెలుసా? క్వార్టైల్ డీవియేషన్ బేస్డ్ ఆన్ వాట్ క్వార్టైల్స్. రేపు అడిగే బిట్ అలాగే ఉంటుంది థియరీ. క్వార్టైల్ డీవియేషన్ బేస్డ్ ఆన్ వాట్ క్వార్టైల్స్? ఏ లోయర్ అండ్ అప్పర్, బి లోయర్ అండ్ మిడిల్, సి మిడిల్ అండ్ అప్పర్, నన్ అంటాడు. అప్పుడు నువ్వు ఆన్సర్ లోయర్ అండ్ అప్పర్. అది ఇస్తే మీ మాస్టర్ చెప్పలేదని అనకూడదు, ఫార్ములాని బట్టి అది వస్తుంది అనమాట. అర్థమైందే? సో క్వార్టైల్ డీవియేషన్కి ఫార్ములా Q3 మైనస్ Q1/2. దీన్ని మాటల్లో థియరీ చెప్పినప్పుడు చెప్తాను. ఇది ఫార్ములా, అందరూ వినండి. ఇప్పుడు నేను ఒక లెక్కిస్తాను. నిన్నే నేర్చుకున్నాను రా Q1 ఎలా కట్టాలి, Q3 ఎలా కట్టాలి. సో మాస్టర్ కోఎఫిషియంట్ ఆఫ్ క్యూడీ చెప్పాల, కరెక్టే. కోఎఫిషియంట్ ఆఫ్ క్యూడీకి ఫార్ములా వచ్చి Q3 మైనస్ Q1 బై Q3 ప్లస్ Q1 ఇంటూ 100. అయితే ఒక ఎగ్జాంపుల్ రాస్తున్నాను. ఎగ్జాంపుల్, ఫైండ్ QD అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ QD ఫర్ ది ఫాలోయింగ్ అబ్జర్వేషన్ 7, 5, 20, 11, 16, 8, 15, 20. 8 వాల్యూలు. సరే సార్ చెప్పాడు ఆర్డర్. నీ తొందర బ్యాచ్ ఉంటుంది, ఆ తొందర బ్యాచ్ ఆర్డర్ పెట్టకుండా Q1 ఫార్ములా రాసి కట్టేస్తారు. ఇక్కడే తప్పు చేసేది మనం. ఆర్డర్లో పెట్టాలి. ఆర్డర్లో పెడితే స్మాలెస్ట్ వాల్యూ 5, 7, 8, 11, 15, 16, 20, 20. 2 సార్లు వస్తే 2 సార్లు రాయాలి. ఒకసారి రాసావనుకో 8 వాల్యూలుగా వస్తే 7 అయిపోతాయి. కాబట్టి 20 2 సార్లు వస్తే 2 సార్లు రాయాలి. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 8. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. Q1కి ఫార్ములా n+1/4 వాల్యూ. n+1/4 వాల్యూ. n 8 పెడితే 8+1 9/4 వాల్యూ. 9/4 వాల్యూ. 9/4 అంటే 2.25 వాల్యూ.
నిన్న మన సార్ చెప్పాడు ఎలా కట్టాలో. 2.25 వాల్యూ అంటే సెకండ్ వాల్యూ 7. సెకండ్ వాల్యూ 7 ప్లస్ ఫ్రాక్షన్ 0.25 ఇంటూ థర్డ్ వాల్యూ మైనస్ సెకండ్ వాల్యూ. థర్డ్ వాల్యూ 8 మైనస్ 7 1 అవుతుంది. ఆన్సర్ వచ్చి 7.25. ఇప్పుడు నేను Q3 కడతా. Q2 అక్కల్లా. Q3 ఫార్ములా 3 ఇంటూ n+1/4 వాల్యూ. 3 ఇంటూ n+1/4 వాల్యూ. ఇప్పుడే 1 మినిట్ బ్యాక్ n+1/4 అంటే 2.25 అని చదువుకున్నాను. అయితే 3 ఇంటూ 2.25 వాల్యూ. 3 ఇంటూ 2.25 వాల్యూ. ఇట్ ఈస్ నథింగ్ బట్ 6.75 వాల్యూ. అయితే మన ఫార్ములా ప్రకారం సిక్స్త్ వాల్యూ అంటే మన ఆర్డర్లో 8 ప్లస్ 0.75 ఇంటూ నెక్స్ట్ వాల్యూ 15 మైనస్ 8 6 అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ సిక్స్త్ వాల్యూ ఎంతరా? 16. ఓకే, సారీ, నేను సెవెంత్ వాల్యూ రాశాను. ఓకే, చూడండి అన్న. సిక్స్త్ వాల్యూ వచ్చి 16. ఎన్నున్నారు ఇక్కడ? 3 3 6 2 8 ఉన్నాయి. 8 ఉన్నప్పుడు సిక్స్త్ వాల్యూ 8 అవుతుంది. అరేంజ్డ్లో చూడాలి కదా. అరేంజ్డ్లో సిక్స్త్ వాల్యూ వచ్చి 16 ప్లస్ 0.75 ఇంటూ నెక్స్ట్ వాల్యూ 20 మైనస్ 16 4. ఇది 19 అవుతుంది. సో Q1 వచ్చింది, Q3 వచ్చింది. ఇక మీరే చేయొచ్చు. QD వచ్చి ఫార్ములా Q3 మైనస్ Q1/2. Q3 19 మైనస్ Q1 7.25/2. అది నువ్వు చేసుకో. ఆ ఆన్సర్ ఏమవుతుందో నువ్వు చేసుకో. అలాగే కోఎఫిషియంట్ ఆఫ్ QD కూడా నువ్వు కట్టుకో. కోఎఫిషియంట్ ఆఫ్ QDకి ఫార్ములా వచ్చి Q3 మైనస్ Q1 అంటే 19 మైనస్ 7.25 బై Q3 ప్లస్ Q1 19 ప్లస్ 7.25 ఇంటూ 100. న్యూమరేటర్ వచ్చి 11.75 బై 26.25 ఇంటూ 100. ఎంత ఆన్సర్ చూడండి. ఎంత? 11.75 బై 26.25 ఇంటూ 100 ఎంత వస్తుందో చూడండి. 4076. ఇది నాన్న ఆన్సర్. ఇది ఆన్సర్. నేను ఇంకో రెండో లెక్కిస్తాను, మీరు చేయడానికి ట్రై చేయండి. ఇది వరకు వినకపోయినా అలర్ట్గా వింటే మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ లెక్క రాసుకోండి. దీన్ని బట్టి యు ట్రై టు ఆన్సర్ ది నెక్స్ట్ ప్రాబ్లం. రాసుకోండి. ఫైండ్ QD and its coefficient. Find QD and its coefficient for the following observations. Find QD and its coefficient to the following observations. రాసుకోండి observations. 75, 62, 40, 55, 66, 39. అంతే చేయండి. Q1 Q3 QD కోఎఫిషియంట్ కట్టడానికి ట్రై చేయండి. ఈ వాల్యూలకి ట్రై టు గెట్ దోస్. ఆ లెక్క రిమూవ్ చేయలే, ఎందుకంటే దాన్ని చూస్తూ ఇచ్చేస్తారని నేను అది రిమూవ్ చేయలే. ముందు ఆర్డర్లో పెట్టండి. ట్రై టు గెట్ Q1 అండ్ Q3.
ఈ పాటికి Q1 అవ్వాలి. Q1 ఎంత వచ్చింది? 39 గుడ్. Q3 68.25. ఎవరిది లేటు పడుతుందో వాళ్ళకి ప్రాక్టీస్ కావాలి ఎక్కువ. చూసుకోండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకొన్ని లెక్కలు చేయండి. ప్రతి వర్డింగు రాయక్కల ఒక్క స్టెప్లో రాసేయచ్చు, నీకు మైండ్లో ఫార్ములాలు ఉంటాయి. అయిపోయిందా? తల్లి, నేను నెక్స్ట్ దానికి మూవ్ అవ్వాలి. ఎందుకంటే ఈ టైంలో అవ్వగలగాలి. అవ్వకపోతే ప్రాక్టీస్ చేసి అయ్యేటి చూసుకోండి. మెటీరియల్లో ఎన్నో లెక్కలు ఉన్నాయి, అవి కూడా చేసుకోండి. దిస్ ఈస్ ది ఫార్ములా. నాన్న, ఇంకా ఐ వాంట్ టు మూవ్ ఫర్ ది థియరిటికల్ బిట్స్. అందరూ ఇటు చూడండి. ఇంకా ఆపేయండి అమ్మా. మీకు అవ్వకపోతే కొద్దిగా ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. లీవ్ ఇట్, లీవ్ ఇట్, లీవ్ ఇట్. ఇవి ఇంపార్టెంట్. ప్రాపర్టీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లుక్ హియర్ అమ్మ, అందరూ చూడండి. క్యూడీకి ఫార్ములా వచ్చి Q3 minus Q1/2. ప్లీజ్, దీన్ని మన మ్యాథమెటిషియన్స్ ఇంగ్లీష్లో వర్డ్స్లో రాద్దామని ప్రయత్నం చేశారు. మిమ్మల్ని చెప్పమంటే, అరే దీన్ని వర్డ్స్లో ఎలా రాస్తావరా సార్? డిఫరెన్స్ ఆఫ్ థర్డ్ క్వార్టైల్ అండ్ ఫస్ట్ క్వార్టైల్ డివైడెడ్ బై 2 అండి. ఓ, ఇంకోటి అడిగితే హాఫ్ ఆఫ్ ది డిఫరెన్స్ ఆఫ్ థర్డ్ అండ్ ఫస్ట్ క్వార్టైల్ అండి. ఇంగ్లీష్లో రాయమంటే రకరకాలు రాస్తారు. అందరివి కరెక్టే, కానీ బెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఒక మ్యాథమెటిషియన్ ఏం చెప్పాడంటే దీని వర్డ్స్లో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్, చూడు, సెమీ. ఆ పదం బాగుండాలి, అందరూ దీనికి అట్రాక్ట్ అయ్యారు. దీని పేరు సెమీ. బై హాఫ్ అని ఉంటే దాన్ని మనం సెమీ అంటాం. ఇందాక చెప్పిన ఇద్దరు ఏం చెప్పారు? మొదటి వాడు డిఫరెన్స్ ఆఫ్ థర్డ్ క్వార్టైల్ అండ్ ఫస్ట్ క్వార్టైల్ డివైడెడ్ బై 2 అన్నాడు. రెండో వాడు హాఫ్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ థర్డ్ అండ్ ఫస్ట్ క్వార్టైల్ అన్నాడు. కానీ వీడు ఎంత చక్కగా చెప్పాడు చూడు. ఆ 2తో డివైడ్ చేయటాన్ని సెమీ అంటారు, హాఫ్. అందుకని వాడు సెమీ ఇంటర్ క్వార్టైల్ రేంజ్. ఇంటర్ క్వార్టైల్ రేంజ్, ఇదిరా దీని పేరు. అంటే వాడి ఉద్దేశం సెమీ అర్థమవుతుంది, బై 2. పైన మనకి 3 క్వార్టైల్స్ ఉంటాయి. యాక్చువల్గా క్వార్టైల్స్ 3 ఉంటాయి. Q1 అని, Q2 అని, Q3 అని 3 ఉంటాయి.
వాడు ఏం చేశాడంటే నువ్వు లార్జెస్ట్ క్వార్టైల్లో నుంచి స్మాలెస్ట్ క్వార్టైల్ తీసేస్తున్నావు. Q3 మైనస్ Q1 అంటే లార్జెస్ట్లో నుంచి స్మాలెస్ట్ తీస్తున్నావు. అంటే దాని అర్థం నువ్వు రేంజ్ కడుతున్నావు, రేంజ్ ఆఫ్ ది క్వార్టైల్స్ కడుతున్నావు. ఎందుకంటే నిన్న రేంజ్కి ఫార్ములా L-S. హియర్ ఆల్సో వీ హ్యావ్ టేకెన్ లార్జెస్ట్ క్వార్టైల్ మైనస్ స్మాలెస్ట్ క్వార్టైల్. అందుకే వీడు దీని మాటల్లో సెమీ ఇంటర్ క్వార్టైల్ రేంజ్, ఇదిరా బెస్ట్. అందరూ కూర్చుని దీన్ని డిసైడ్ చేశారు. ఇదొకటి నాన్న. దీనికి మొన్న మీడియన్కి చెప్పిన అన్ని ప్రాపర్టీలు వస్తాయి, అన్నీ ఇక్కడ వస్తాయి. నీకు గుర్తుంటే ఆ రోజు మీడియన్కి నేను చెప్పిన ఒకటి, దీన్ని క్వాలిటేటివ్ డేటాకి వాడతారన్నారు. ఇది అంతే. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ క్వాలిటేటివ్ డేటా. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ క్వాలిటేటివ్ డేటా. ఇంకోటి రెండోది ఎస్, రెండోది వచ్చి ఓపెన్ ఎండ్ క్లాసులకి వాడతారని చెప్పానా? ఓకే. ఇట్ ఈజ్ సూటబుల్ ఫర్ మీడియంలో ఉంది కదా. ఓకే, ఇట్ ఈజ్ సూటబుల్ ఫర్ ఓపెన్ ఎండ్ క్లాసెస్, క్లాసెస్ ఆఫ్ అన్ఈక్వల్ లెంగ్త్. కరెక్ట్. ఓపెన్ ఎండ్ క్లాసెస్ అండ్ క్లాసెస్ ఆఫ్ unequal length. Classes of unequal length. Good. ఏంటి ఓజీ కర్వ్ చెప్పాను మీడియన్కి. ఓకే. దిస్ ఆల్సో కెన్ బి అబ్టైన్డ్ బై QD కెన్ బి అబ్టైన్డ్ బై ఓజివ్ కర్వ్. దాన్ని చెప్తే దీనికి ఉన్నట్టే. ఇంకేం చెప్పాను? ఓజివ్ కర్వ్లో కడతారు అన్నాను. ఓపెన్ ఎండ్ క్లాస్లో ఎక్స్ట్రీమ్ వాల్యూస్ నాట్ ఎఫెక్టెడ్ బై, ఆ రోజు మీడియన్కి చెప్పే దీనికి చెప్తున్నా. ఇట్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ బై ఎక్స్ట్రీమ్ వాల్యూస్. కరెక్ట్రా? సో మీడియన్కి ఏవైతే ఉన్నాయో అవన్నీ వీటికి వస్తాయి, బికాజ్ ఇది పార్టిషన్ వాల్యూస్ మీద బేస్ అయింది. ఇక కొత్తది, దీనికి 3 యారోలు పెడుతున్నా. ఒకడు వెరైటీగా ఏం చేశాడంటే, అందరూ బోర్డు వైపు చూడండి, మనకి కోఎఫిషియంట్ ఆఫ్ QD వచ్చి, అంటే మన పాత ప్రాపర్టీలకి సంబంధం లేనిది చెప్తున్నా. కోఎఫిషియంట్ ఆఫ్ QDకి ఫార్ములా మనకి యాక్చువల్గా Q3 మైనస్ Q1 బై Q3 ప్లస్ Q1 ఇంటూ 100. వదిలే, ఎప్పుడు రాయక్కల, ఇప్పుడు రాయను నేను. ఓకే. వాడు ఏం చేశాడంటే పైన కింద 2తో డివైడ్ చేశాడు. హీ డివైడెడ్ న్యూమరేటర్ విత్ 2, Q3 మైనస్ Q1 బై 2 బై డినామినేటర్లో Q3 ప్లస్ Q1 బై 2 అన్నాడు. నువ్వు గమనించావో లేదో, న్యూమరేటర్ ఏదో కాదు, క్వార్టైల్ డీవియేషన్కి ఫార్ములా. కాబట్టి QD బై డినామినేటర్ ఏంటంటే, రే మీరు ఎవరన్నా గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఈ లైన్లు గీసా కదా, ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చి Q3 ప్లస్ Q1 రెండు కూడి బై 2 చేస్తే ఏమొస్తుంది? మిడ్ పాయింట్ Q2 వస్తుంది. Q2 అంటే ఏదో కాదు మీడియన్ ఇంటూ 100 లేదు. సో కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ QD ఈజ్ నథింగ్ బట్ QD బై మీడియన్ ఇంటూ 100 వేసినా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. సో మై డియర్ చిల్డ్రన్, కోఎఫిషియంట్ ఆఫ్ QD ఫార్ములాని ఇలా రాయొచ్చు, QD బై మీడియన్ ఇంటూ 100. ఇది ఒక కొత్త ప్రాపర్టీ. నెక్స్ట్ది చూడు, దీనికి 3 యారోలు పెడుతున్నా. నాన్న నీకు గుర్తుందారా, మొన్న క్వార్టైల్స్లో ఇలా గీత గీసి మొదటి పార్ట్లో 25% వాల్యూస్ ఉంటాయని చెప్పా, గుర్తుందా? సెకండ్ పార్ట్లో కూడా 25% ఉంటాయన్న, ఇక్కడ 25% అన్న, ఇక్కడ 25% అన్న. వీడు లాస్ట్ ప్రాపర్టీ ఏమని ఇచ్చాడంటే చూడండి, ఇట్ ఈజ్ ఏది ఇట్ అంటే క్వార్టైల్ డీవియేషన్. ఇట్ ఈజ్ బేస్డ్ ఆన్ సెంట్రల్ 50% ఆఫ్ వాల్యూస్, సెంట్రల్ 50% ఆఫ్ వాల్యూస్ అన్నాడు. కరెక్టేగా? ఇది బేస్ అయ్యేది Q1 Q3 మధ్యలో, రెండింటి మీద బేస్ అవుతుంది. వాడి మధ్యలో ఎంత డేటా ఉందంటే 50% డేటా ఉంది. కాబట్టి ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ సెంట్రల్ 50% ఆఫ్ వాల్యూస్. ఈ రెండు స్పెషల్. 3రా, దీని పేరు సెమీ ఇంటర్ క్వార్టైల్ రేంజ్. ఇంకోటి
రెండోది వచ్చి కోఎఫిషియంట్ ఆఫ్ క్యూడీ కెన్ బి రిటన్ as క్యూడీ బై మీడియన్ ఇంటూ 100. నెక్స్ట్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ సెంట్రల్ 50% ఆఫ్ వాల్యూస్. ఈ మూడు మిగతావన్నీ మీడియన్కున్న ప్రాపర్టీ. మై డియర్ చిల్డ్రన్, ఇవిరా మీ నోట్స్ ఉన్నవాళ్ళు చూసుకోండి. ఏదైనా చెప్పబోతే అడగండి, ఒకవేళ కొత్తగా చెప్తే రాసుకోండి. ఇప్పుడు నేను ఏమన్నా కొత్తగా చెప్పుంటే అది నోట్ చేసుకోండి. ఓకే, నన్ను రిమూవ్ చేస్తున్నాను. ఏదన్నా చెప్పకపోతే నోట్ చేసుకోండి. ఏదైనా ఎక్స్ట్రా ఉంటే నన్ను అడగండి, నేనేమన్నా ఎక్స్ట్రా చెప్పుంటే. నాన్న, ఇప్పుడు ఒక లెక్కిస్తాను, రాసుకోండి. నౌ యూ టేక్ ఏ ప్రాబ్లమ్ ఇన్ ద రఫ్ బుక్. టేక్ ఏ ప్రాబ్లమ్. For a data, QD is 10. QD is 10 and its coefficient is QD is 10 and its coefficient is 40. Full stop. Find the median. Go ahead. QD 10, దాని కోఎఫిషియంట్ ఏమో 40 అయితే మీడియన్ ఎంత? మీకు చూడంగానే ఏ ఫార్ములా వాడాలో తెలియాలి. ఏది వాడాలో తెలుసా? అది ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. ఇదిగో ఈ ఫార్ములా వాడాలి. లాస్ట్లో చెప్పిన ఫార్ములా వాడి చేయాలి. చూద్దాం. ఇంకా ఎక్కించడానికి ఎదురు చూస్తే ఐఎమ్ సారీ అబౌట్ దెమ్. సార్ చెప్పిన ఒక ఫార్ములా ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ క్యూడీని ఎలా రాయొచ్చో చెప్పాడు. కోఎఫిషియంట్ ఆఫ్ క్యూడీకి ఫార్ములా క్యూడీ బై మీడియన్ ఇంటూ 100. దీనిలో నాకు కోఎఫిషియంట్ ఆఫ్ క్యూడీ వచ్చి 40 ఇచ్చాడు. 40 ఈజ్ ఈక్వల్ టు క్యూడీ వచ్చి 10 ఇచ్చాడు. మీడియన్ కట్టమన్నాడు. 10 బై మీడియన్ ఇంటూ 100. అప్పుడు ఎండి నటు పట్టుకెళ్ళు, 40 ఇటు తీసుకురా. తీసుకొస్తే మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ 100 అంటే 1000 బై 40 కిందకు వస్తుంది. ద ఆన్సర్ ఈజ్ 25. ఇదిరా ఆ ఫార్ములా వాడి చేయాలి. ఇలా లాజిక్గా ఉంటాయి. నేను చెప్పినట్టుగా ఉండాలనేవి అనుకోవద్దు. డైరెక్ట్గా ఉండవు, బట్ లాజిక్గా ఉంటాయి. అన్నా, do it. Now, lengthy, టైం ఎక్కువ తీసుకునేది. ఈ మూడిటికి ఎంత టైం పట్టిందో దీనికి అంత టైం పడుతుంది. అదే స్టాండర్డ్ డీవియేషన్. నాన్న, స్టాండర్డ్ డీవియేషన్. అదే స్టాండర్డ్ డీవియేషన్ ఒక నొటేషన్ ఉందిరా. చూడొద్దు, నోట్స్ చూడొద్దు, లేక్గా ఉంటుంది. అది ఈ వయసులో చేసేది కాదు. 7వ తరగతి వరకు బాగుంటుంది. నాన్న విను. ఎస్డికి సింబల్ వచ్చి ఇదిగో ఇలా అంటారు, సిగ్మా. ఇది అంటారు. ఎస్డికి సింబల్ వచ్చి సిగ్మా. దాని ఫార్ములా వచ్చి సమ్మేషన్ xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై n అండర్ రూట్ ఓవర్ సమ్మేషన్ xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై n రా. ఇది ఫార్ములా. రూట్ ఓవర్ సమ్మేషన్ xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై n. పెద్దదిగా ఉంటుంది. దీన్ని గనక నువ్వు ఇంటికెళ్ళి సింప్లిఫై చేస్తే, 5 ఏళ్ల నుంచి చెప్తున్నా, 5 ఏళ్ళు ఏంటి, నేను ప్రొఫెషన్లోకి వచ్చినప్పటి నుంచి చెప్తా, అరే దీన్ని సింప్లిఫై చేస్తే ఇంకోటి వస్తుందిరా. అదేంటంటే
సమ్మేషన్ xi స్క్వేర్ బై n మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. నేను ప్రతి బ్యాచ్లో చెప్తా ఒరిజినల్ ఫార్ములా ఇదిరా, దాన్ని సింప్లిఫై చేస్తే ఇది వస్తుందిరా అని చెప్తా. ఎవ్వడూ ఇంటికెళ్ళి దీన్ని సింప్లిఫై చేసి ఇది వచ్చిందో రాదో ట్రై చేయటం అనేది నేను చూడలా 30 ఏళ్ళలో. కొంతమంది చేశారు, వచ్చిందన్నారు. పై దాన్ని సింప్లిఫై చేయటం అంటే xi మైనస్ ఎక్స్ బార్ అంటే a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా వాడడం. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab వాడి బై n చేస్తే నీకు ఈ ఫార్ములా వస్తుంది. గుర్తుపెట్టుకో. సో ఒరిజినల్ ఇది, అప్పుడప్పుడు రెండోది వాడతాం. ఫ్రీక్వెన్సీలు ఉన్నప్పుడా నువ్వే చెప్పగలవు. ఇదేమో ఫర్ ఇండివిజువల్ వాల్యూలు, ఫర్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ నువ్వు చెప్పగలవు. ఫర్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ సమ్మేషన్ fi ఇంటూ xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై n. సారీ, సిగ్మా fi. ఎక్సలెంట్. నెంబర్ ఆఫ్ వాల్యూస్ సిగ్మా fi. ఇది డిగ్రీకి పనికొస్తుంది. రేపు నువ్వు డిగ్రీకి వెళ్తే ఇది పనికొస్తుంది. నాన్న, రేపు నువ్వు సాఫ్ట్వేర్కి వెళ్ళినా, ఏదన్నా సాఫ్ట్వేర్కి వెళ్ళినప్పుడు ఫ్యూచర్లో వచ్చే సాఫ్ట్వేర్ కోర్సెస్లో ఎక్కువ స్టాటిస్టికల్ నాలెడ్జ్ కావాలి. ఈవెన్ నువ్వు చేసే దానిలో కూడా స్టాటిస్టికల్ నాలెడ్జ్ కావాలి. కొన్ని కంపెనీల ప్రాఫిట్లు ఇచ్చినప్పుడు వాడేదో కట్టమంటాడు, నువ్వు తెలివిగా యావరేజీ డిస్పర్షన్ కట్టి కంక్లూజన్ రాసావనుకో, ఈ విల్ అప్రిషియేట్ యూ. నీకు డేటా ఇస్తాడు రేపు అకౌంటెన్సీలో ఆడిటర్గా నువ్వు వెళ్ళినప్పుడు, దానికి డీవియేషన్ ఎలా ఉంది, యావరేజ్ ఎలా ఉంది, సార్ నా ఈ డేటాతో పాటు నా ఒపీనియన్ ఇదండి అని కనుక స్టాటిస్టికల్ టూల్ వాడి చెప్తే, దెన్ అది నీకు ఒక ఎడ్జ్ అవుతుంది, ప్లస్ పాయింట్ అవుతుంది. కాబట్టి నువ్వు ఎక్కడ వర్క్ చేస్తున్నా స్టాటిస్టికల్ టూల్ వాడి ఫైనల్ కంక్లూజన్ నువ్వు రాయి. రేపు నువ్వు ఆడిటర్గా వెళ్ళినా సరే, యూజ్ ద స్టాటిస్టికల్ టూల్, పుట్ ద కంక్లూజన్. ఇక్కడ డిస్పర్షన్స్ ఇన్నున్నాయి కదా, అన్నిట్లోకి బెస్ట్ది ఇదే. అందుకే ఈ ఫార్ములా లైఫ్ లాంగ్ గుర్తుండాలి. రూట్ ఓవర్ సమ్మేషన్ xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై n. రేపు నీకు ఆడిట్లో 1000 వాల్యూలు ఉన్నాయి. 1000 డేస్ డేటా ఉంది నీ దగ్గర, దాని మీద ఆడిట్ చేస్తున్నావు. 1000 వాల్యూలు ఉన్నాయి. 1000 వాల్యూలకి స్టాండర్డ్ డీవియేషన్ కావాలంటే పావు గంటలో వస్తుంది. ఎలా అంటే, కంప్యూటర్లో నువ్వు డేటా ఎంటర్ చేసి ఆ 1000 వాల్యూలు కరెక్ట్గా ఎంటర్ చేసి ఎస్డి కావాలని కొడితే, ఇప్పుడు అంత టెక్నాలజీ పెరిగిపోయింది. నువ్వు దేనికి వాడతారో తెలిస్తే చాలు, ఫార్ములాలు కూడా అక్కల్లా. స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఇదండి, ఒక డేటాలో స్కాటర్నెస్ ఎలా ఉందో చెప్తుందండి. యావరేజ్ అంటే రిప్రజెంటివ్ వాల్యూ అండి, డేటా మొత్తాన్ని రిప్రజెంట్ చేసే వాల్యూ అండి అని నీ మైండ్లో తెలిస్తే, ఫార్ములా రాకపోయినా కంప్యూటర్ విల్ టేక్ కేర్ ఆఫ్. ఎలా చేయాలి అని అడుగు, అదే చూపిస్తుంది. ఎలా చేయాలో అదే చూపిస్తుంది. మనకు అర్థమయ్యేట్టుగానే ఉంటుంది. భవిష్యత్ అంతా కంప్యూటర్లో చేయటమే. 10,000 వాల్యూలు ఉన్నా సరే నువ్వు ఎంటర్ చేస్తే చాలు, అది సెకండ్స్లో ఆన్సర్ ఇస్తుంది కంప్యూటర్. కాబట్టి డిస్పర్షన్స్లో బెస్ట్ ఏది అంటే స్టాండర్డ్ డీవియేషన్. బట్ మనం ఇక్కడ మాన్యువల్గా చిన్నవి చేస్తాం. ఓకే, లుక్. ఇక నేను థియరీ పాయింట్లకు వస్తున్నాను, అందరూ జాగ్రత్తగా చూడండి. లుక్ ఎట్ ది థియరిటికల్ పాయింట్స్. సేమ్ ఒక 50 మంది మ్యాథ్స్ వాళ్ళు కూర్చుని దీన్ని వర్డింగ్లో రాద్దామని ప్రయత్నం చేశారు. 50 మంది 50 రకాలుగా రాశారు. ఇక బెస్ట్ ఏదంటే చూడు, దీన్ని వర్డింగ్లో 50 మందిలో బెస్ట్ ఒకటి తేలింది. అదేంటో తెలుసా? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రూట్. చూసుకో, రూట్ మీన్ స్క్వేర్. రూట్ మీన్ దేనికి మీను? స్క్వేర్ డీవియేషన్స్
రూట్ మీన్ స్క్వేర్ డీవియేషన్ అని పేరు పెట్టాడు. అసలు వాడు పెట్టినవన్నీ అక్కడ ఆ పేరుకి పెట్టినవన్నీ అన్నీ ఉన్నాయో లేదో చూద్దాం. రూట్ ఉందిరా, మీన్ ఉంది. మీన్ అంటే సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. దేనికి, ఏ అబ్జర్వేషన్స్కి నువ్వు మీన్ కట్టావు చూడు, స్క్వేర్డ్ డీవియేషన్. స్క్వేర్డ్ డీవియేషన్, అందుకే దీన్ని మీన్ స్క్వేర్ డీవియేషన్ అంటారు థియరీలో. ఎస్డి ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ రూట్ మీన్ స్క్వేర్ డీవియేషన్. ఇదొకటి గుర్తుపెట్టుకో. నెక్స్ట్ది చాలా ఇది మీ అందరూ అడగంగానే చెప్పేస్తారు, చిన్నప్పుడు చదివారు. స్టాండర్డ్ డీవియేషన్ని స్క్వేర్ చేస్తే దాన్ని ఏమంటారు? ఎస్, స్క్వేర్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్, స్క్వేర్ ఆఫ్ ఎస్డి బ్రాకెట్లో సిగ్మా స్క్వేర్ ఈజ్ వేరియన్స్. గుడ్, రెండయ్యే. మూడవది రే నేను ఒకటి అడుగుతా, వేరియన్స్ని వర్డ్స్లో ఏం రాస్తావు? స్టాండర్డ్ డీవియేషన్ వర్డ్స్లో ఏం రాసావు? రూట్ మీన్ స్క్వేర్ డీవియేషన్ అన్నావు. స్క్వేర్ చేసినప్పుడు రూట్ పోతుంది, పోయి ఉత్త మీన్ స్క్వేర్ డీవియేషన్ అవుతుంది. కాబట్టి వేరియన్స్ని వర్డ్స్లో రాయాలి అంటే వేరియన్స్ కెన్ బి రిటన్ యాజ్ స్టాండర్డ్ డీవియేషన్కి రూట్ ఉంది, స్క్వేర్ చేసినప్పుడు రూట్ పోతుంది. ఎందుకంటే వేరియన్స్ అంటే స్క్వేర్ చేయాలి, రూట్ పోతే అప్పుడు మనం పై వర్డింగ్లో రూట్ తీసేస్తే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మీన్ స్క్వేర్ డీవియేషన్. ఇది నెక్స్ట్ ప్రాపర్టీ. ఇక నెక్స్ట్ చూడు, నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ, ఇట్ ఈస్ రిలయబుల్ అండ్ డిపెండబుల్ మెజర్. రిలయబుల్ అండ్ డిపెండబుల్ మెజర్. రిలయబుల్ అంటే నమ్మకం. మనకి జీవితంలో నమ్మకస్తులు దొరకరు. మనకి జీవితంలో దొరికే వాళ్ళంతా మనని పొగిడేవాళ్ళే. మన ఎదురుకుండా మనని పొగిడాడు అంటే వాడు చాలా డేంజరస్ క్యాండిడేట్. ఫస్ట్ వాడిని దూరం పెట్టు. కానీ మనిషికి దొరద ఏంటంటే వాడినే దగ్గరికి తీస్తాం. ఎవరి దగ్గర నుంచి అలవాటు అంటే ఇది, సీఎం పిఎంలు కూడా కాదనలేకపోతారు. పొగుడుతుంటే తెలియని ఒక ఆనందం. అర్థమైందా? నిన్ను మోసం చేసే వ్యక్తుల్లో ఫస్ట్ ఎవడుంటాడంటే వాడే ఉంటాడు. ఎవడు నిన్ను పొగుడుతున్నాడో వాడే ఉంటాడు. గుర్తుపెట్టుకో, భవిష్యత్తులో నీ జీవితంలో నీ ఫ్రెండ్స్లో ఎవడన్నా నువ్వు తప్పు చేస్తే నీ దగ్గరకు వచ్చింది తప్పురా అంటాడో వాని జీవితంలో వదులుకోబోక. గుర్తుపెట్టుకో, మనం చేసిన తప్పుని మన దగ్గరకు వచ్చి చెప్పాలి. బయట అందరికీ చెప్తాడే వాడిని నమ్మబోక. మనం ఏదన్నా తప్పు చేస్తే మనతో అనకుండా మిగతా వాళ్ళతో మాట్లాడతాడే వాని జీవితంలో నమ్మద్దు. నీకే వచ్చి చెప్పాడనుకో వాని జీవితంలో వదులుకోబోక. కొద్ది కష్టంగా ఉంటుంది వాడిని భరించటం. ప్రతి తప్పు వెతుకుతూ ఉంటాడు వాడు. భరించడం కష్టమే, కానీ వాడిని దగ్గర పెట్టుకో, నీ జీవితం ఇంప్రూవ్ అవుతుంది. సో మై డియర్ చిల్డ్రన్, ఇలాంటి వాళ్ళు దొరికితే యూ డోంట్ లీవ్ దెమ్. ఓకే, ఇట్ ఈస్ రిలయబుల్ అండ్ డిపెండబుల్ మెజర్. నమ్మకమైంది, డిపెండ్ అవ్వగలిగింది. ఆగు, ఇంకా స్పెషల్ ప్రాపర్టీ వచ్చి చూడు నాన్న, అన్నీ 3R వస్తాయి, ఎందుకంటే ఎగ్జామ్ వే చెప్తా నేను. నెక్స్ట్ విను. ఫర్ ఎనీ టూ అబ్జర్వేషన్స్ ఎవడన్నా రెండు వాల్యూలు ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ 90,140 ఇచ్చాడు. ఇలా రెండు వాల్యూలు ఇచ్చి ఎస్డి కట్టమన్నాడు. అప్పుడు తొందరపడి నువ్వు ఆ ఫార్ములా వాడబోక. ఇందాడొక రూట్లో ఫార్ములా రాసి అది వాడద్దు. ఏది వాడాలంటే ఒక టెక్నిక్ ఉంది. ఎస్డి ఈజ్ ఈక్వల్ టు రేంజ్ బై 2.
ఈ టెక్నిక్ దేనికంటే 2 వాల్యూలు ఉన్నప్పుడు. వెన్ దేర్ ఆర్ ఓన్లీ 2 వాల్యూస్ ఎస్డి ఈజ్ ఈక్వల్ టు రేంజ్ బై 2. ఇది 2K. 2 కన్నా ఎక్కువ ఉంటే మళ్ళీ ఫార్ములా వాడాలి. ఓకే. రేంజ్ అంటే లార్జెస్ట్ వాల్యూ మైనస్ స్మాలెస్ట్ వాల్యూ. 140 మైనస్ 90. ఐ థింక్ ఇట్ ఈస్ 50/2. ద ఆన్సర్ ఈస్ 25. దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. థర్డ్ వన్ నాన్న, ఫోర్త్ చూడు. ఫోర్త్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ, లిసన్. ఎస్డి ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. దీనికి ఫార్ములా ఇచ్చాడు. √n² మైనస్ 1/12. దీనికి బాగా వర్క్ చేసి ఫార్ములా డెవలప్ చేశాడు. ఇది గనక నీ దగ్గర లేదనుకో, రేపు పరీక్షల్లో ఫైండ్ ఎస్డి ఆఫ్ 1, 2, సో ఆన్ 100 అని ఇచ్చాడు. 100 విలువలు ఇచ్చి ఎస్టీ కట్టమన్నాడు. మొదటి 100 ఇచ్చి నువ్వు ఆ ఫార్ములా వాడి చేస్తే ఇట్ టేక్ మోర్ టైం. కానీ ఈ టెక్నిక్ వాడి మనం చేయొచ్చు. ఎస్డి ఆఫ్ 1 to 100 అంటే ఇక్కడ n 100 అవుతుంది. n వచ్చి 100 అవుతుంది. అప్పుడు ఎస్డి వచ్చి √100ని స్క్వేర్ చేస్తే 10,000. 100ని స్క్వేర్ చేస్తే 10,000 మైనస్ 1/12. It is nothing but √9,999/12. Let me know this answer. ఎంత? అది 28.86. గుర్తుపెట్టుకో. ఇది ఫస్ట్ 1 అనే నెంబర్తో మొదలెట్టి ఆర్డర్లో ఉండాలి. ఉన్నప్పుడే ఇది వాడు. మొన్న ఎగ్జామ్లో అడిగింది ఇచ్చుడు. ఎస్డి ఆఫ్ 1, 2, సో ఆన్ 7. చెప్పండి ఆన్సర్. మొన్న ఎగ్జామ్లో అడిగింది ఎస్డి ఆఫ్ ఫస్ట్ 7 న్యాచురల్ నెంబర్స్ అడిగాడు. ఎస్డి ఆఫ్ ఫస్ట్ 7 న్యాచురల్ నెంబర్స్ అడిగాడు. ఎంతరా? 2. ఎలా అంటే ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. √10² మైనస్ 1/12 కదా. √7² అంటే 49 మైనస్ 1 48/12. √4 అవుతుంది. ఆన్సర్ వచ్చి 2 అవుతుంది. ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. అన్న నెక్స్ట్ది వచ్చి చూడు. ఎస్డి ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్. ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 5 ఆడ్ నెంబర్స్ ఏంటో చెప్పు. ఫస్ట్ 5 ఆడ్ నెంబర్స్ 1, 3, 5, 7, 9. ఇలా ఆడ్ నెంబర్లు ఉన్నప్పుడు ఎస్డి ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్డి ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్. అంటే దీని అర్థం రెండిటికి ఒకే ఫార్ములా. అది అర్థం. ఎస్డి ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్కి ఫార్ములా ఏంటో ఎస్డి ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్కి కూడా అదే ఫార్ములా. ఫార్ములా వచ్చి √10² మైనస్ 1/3. ఎస్డి ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్కి ఏ ఫార్ములా ఉంటుందో ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్కి కూడా అదే ఫార్ములా. రఫ్ పేపర్ దగ్గర పెట్టుకుని నేను ఇచ్చిన ఎగ్జాంపుల్కి ఆన్సర్ కట్టండి. ఫైండ్ ఎస్డి ఆఫ్ 1, 3, సో ఆన్ 17, 19 చేయండి. 1, 3, సో ఆన్ 17, 19 రఫ్ పేపర్లో. ఇక్కడ
ఇక్కడ మీరు అందరూ చేసే తప్పేంటంటే ఎన్ 19 పెడతారు. అందరూ కాదు, కొద్దిమంది. అంటే వాళ్ళ ఉద్దేశంలో 19 ఆడ్ నెంబర్స్ ఉన్నాయని వాళ్ళ ఉద్దేశం. కానీ 19 లేవు, 10 ఉంటాయి. లెక్కేసుకో. 1 3 5 7 9 11 13 15 17 19 ఎన్ 10 అవుతుంది. చాలామంది 19 పెడతారు, అక్కడ దెబ్బతింటారు. ఎన్ వచ్చి 10. హియర్ 10 ఫస్ట్ 10 ఆడ్ నెంబర్స్. ఎస్, అప్పుడు ఎస్డికి ఫార్ములా √10 స్క్వేర్ 100 - 1 99/3. ఎంత వచ్చింది ఆన్సర్? అది చూసావా, చిన్న పిట్టు కూడా మీరు రేపు పరీక్షల్లో మార్కులు పోతాయి. కారణం ఒళ్ళు దగ్గర లేకపోవటం. ఇమీడియట్గా ఎన్ 19 అని పెడతావు, అంటే 19 ఆడ్ నెంబర్స్ ఉన్నాయా? లేవు కదా. అదే జాగ్రత్తగా ఉండాలి. టేక్ అనదర్ వన్. Do another one. Find SD of 2, 4, 6, so on 30. Chain 2, 4, 6, so on 30. ఇవేవో కాదు. అరే ఈ లెక్కలో ఎన్ ఎంతరా? 15 ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. సేమ్ ఫార్ములా √n స్క్వేర్. 15 స్క్వేర్ అంటే 225 -1/12. దట్ ఈజ్ √224/12. ఆన్సర్ ఎంతో చూడండి. ఎంత? బై 3. సారీ, బై 12 కాదు, బై 3. 8.64. That is the answer. .64 is the answer. అయిపోయిందా? ఓకే. ఇక నెక్స్ట్ ప్రాపర్టీ ప్లీజ్. When the values are in AP, when the values are in arithmetic progression. ఆల్రెడీ ఎస్టర్డే అడిగాను, చెప్పారు. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే కామన్ డిఫరెన్స్ ఉంటుంది. అప్పుడు ఎస్డికి ఫార్ములా √n స్క్వేర్ -1/12 ఇంటూ డి. డికి రూట్ ఉండదురా, డి బయట రాయాలి. సో వెన్ ద వాల్యూస్ ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, ఎస్డి ఈజ్ ఈక్వల్ టు దట్ వన్. √10 స్క్వేర్ -1/12 ఇంటూ డి. లాస్ట్ వన్. నన్ను వారు నిద్రపోతున్నారు సార్, కాసేపు నుంచోండి సార్, నిద్రపోతుంది. నుంచో నీ మంచికే. ఇంకా 5 నిమిషాలే ఉందిలే టైం. నుంచో పర్లా. నాన్న, మీ నిద్రని సాక్రిఫైస్ చేసి మాత్రం చదవద్దు. 6 or 7 hours నిద్ర లేకుండా చదివితే ఏం ఉపయోగం లేదు.
నువ్వు ఎంత చదివినా ఉపయోగం లేదు, ఎక్కదు. నువ్వు చదవాల్సింది మినిమం 6 అవర్స్, మినిమం అది. ఈ పరీక్ష వరకు 6 అవర్స్ నిద్ర ఉండాలి. నువ్వు నీ కనుక టైం బాగుండి టైములు అడ్జస్ట్ చేసుకుని రాత్రి 8 పడుకోగలిగితే 3కి లే, 3 నుంచి నీ క్లాస్కి 6, 7 వరకు చదువు. అది 3 రోజులు చదువుతో సమానం. ఎర్లీ మార్నింగ్ చదివింది 3 డేస్తో సమానం. అందుకని నీకు పరీక్ష ఉన్న రోజు ఆల్మోస్ట్ రెగ్యులర్గా ఉంటాయి. ఉన్నప్పుడు నువ్వు చేయాల్సింది అంటే రాత్రి 8కి పడుకో, ఎర్లీ మార్నింగ్ 3కి లే, 3 to 7 చదువుకుని క్లాస్కి రా. నువ్వు చూడు, యూ కెన్ పెర్ఫార్మ్ వెల్. నాన్న రెండోది ఏం లేదురా, ఆ మార్నింగ్ టైంలో ఆ ఎనర్జీ ఉంటుంది. అదే నువ్వు 8కి పడుకోకుండా 10కి పడుకుని 3కి లేస్తే ఉపయోగం లేదు, వీక్గా ఉంటుంది. నిద్ర సఫిషియెంట్గా ఉండిలే, అప్పుడు యూ కెన్ గెట్ అడ్వాంటేజ్, దానివల్ల ఉంటుంది. కొంతమంది 3ంటికి లేస్తారు కానీ నిద్ర మాత్రం 4 గంటలే పడుకుంటారు. అస్సలు ఉపయోగం లేదు. 2 రోజులు నీ దీన్ని కిల్ చేసినట్టే. 7 అవర్స్ పడుకో, 3కి లే, అది అడ్వాంటేజ్. నాన్న ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా ఒక్కసారి మళ్ళా చూస్తాను. √n² - 1/12 ఇంటూ d కదా. లెక్క చేయండి. ఫైండ్ ఎస్డి ఆఫ్ చేయండి. 10, 15, 20 సో ఆన్ 95, 100 ఎన్నున్నాయో లెక్కే. అవన్నీ కూడా ఏపీలో ఉన్నాయి. బికాస్ ద కామన్ డిఫరెన్స్ బిట్వీన్ 2 నెంబర్స్ ఈజ్ 5. ఇవి ఎన్నున్నాయి అది తెలిస్తే చాలు. డి ఏమో 5 రా, కామన్ డిఫరెన్స్ డి ఏమో 5 రా. అవి ఎన్నున్నాయో లెక్కే. అవి ఎన్నున్నాయి? 18, 19 ఏమో అనుకుంటున్నా. ఎందుకంటే మొదట నేను విను 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 నేను ఎలా ఆలోచించా అంటే 19 అని. ఒకవేళ 5 కూడా ఉందనుకో, అప్పుడు అన్నిటినీ 5తో డివైడ్ చేస్తే 1, 2, 3, 4, 20 వస్తుంది. అవునా? 5ని తీసేసావు అనుకో 19 ఉన్నట్టు. సో ఎన్ ఏమో డి ఏమో 5, ఎన్ ఏమో 19. అవి 19 వాల్యూస్. ఇప్పుడు ఆ ఫార్ములాలో పెట్టి ఆన్సర్ చూడు. ఎస్డి ఈజ్ ఈక్వల్ టు √19² ఎంతరా? దానిలో నుంచి 1 పోతే 360/12 ఇంటూ 5, 27.38 సంథింగ్. నో ప్రాబ్లం. ఇది ఫార్ములా. నాన్న లాస్ట్ ఇంపార్టెంట్ 4 arrows అంటే ఇక కంపల్సరీ అని. మాస్టరు మీరు రేంజీ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ చెప్పారు, క్యూడీ కోఎఫిషియంట్ ఆఫ్ క్యూడీ చెప్పారు, ఎండి కోఎఫిషియంట్ ఆఫ్ ఎండి చెప్పారు. మరి అలాగే ఎస్డి కోఎఫిషియంట్ ఆఫ్ ఎస్టీ ఉండదా? ఉంటుంది, కానీ కోఎఫిషియంట్ ఉంటుంది కానీ ఎస్టీకి ఉండదు. అదేంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఎస్టీ కట్టకుండా వేరియన్స్కి కడతాం. అందుకే దీన్ని కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అంటారు. రే స్టాటిస్టికల్ టూల్స్లో ఒక 10-15 ఉంటాయి. అవి గుర్తుపెట్టుకుంటే చాలు. వాటిల్లో ఒకటి అయిపోయింది ఏంటంటే ఏఎం, రెండోది అయిపోయింది ఎస్డి, మూడోది ఇది. ఇలా కొన్ని రిలేటెడ్గా ఉంటాయి, అవి చూసుకుంటే చాలు.
స్టాట్ అంటే అవి చెప్తే చాలు, నువ్వు ఏ కంపెనీకి వెళ్ళినా కూడా అవి వాడుకోవచ్చు. ఓకే, మనకు అన్నీ రావు, కొన్ని వస్తాయి, అంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. అరే కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్కి నొటేషన్ సి డాట్ వి, దాని ఫార్ములా వచ్చి సివి ఈజ్ ఈక్వల్ టు ఎస్డి బై మీన్ ఇంటూ 100. గుర్తుపెట్టుకో, స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్ ఇంటూ 100. దిస్ ఈస్ ది ఫార్ములా ఫర్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. అరే నాన్న, దీని అడ్వాంటేజ్ ఏంటో చెప్తా. ఇలా కోఎఫిషియంట్ అంటుంటే, అరే ఇప్పుడు మీరున్నారు, బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు. నిన్న ఎగ్జామ్లో మార్కులు వచ్చాయి, విను, వచ్చాయి. సార్ ఇద్దరిలో ఎవరు కన్సిస్టెన్సీ ఉందండి? ఇద్దరిలో ఎవరు కన్సిస్టెంట్గా ఉన్నారు? కన్సిస్టెంట్ అంటే ఒక లెవెల్ని మెయింటైన్ చేస్తున్నారు. అది తెలుసుకోవాలంటే సివి వాడాలి. అప్పుడు ఏం చేయాలంటే మీ మార్కులకి సివి కడతా, మీను ఎస్టీ కట్టి సివి కడతా, గర్ల్స్కి కూడా కడతాను. ఎవరికి తక్కువ వస్తే వాళ్ళు బాగా కన్సిస్టెన్సీ ఉన్నట్టు. సో ద డేటా ఫర్ విచ్ సివి ఈజ్ మినిమం, is more consistent. The data for which CV is minimum is said to be more consistent. This is about the coefficient of variation. చాలా ఇంపార్టెంట్. నాన్న దీని మీద లెక్కలు రేపు చేస్తాము. ఆల్మోస్ట్ నా ఎక్స్ప్లెనేషన్ అయింది, లెక్కలు చేస్తాము. ఓకే, రేపు చూద్దాం.